వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గంగతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారి వీడియో ఒకటి గుర్తొచ్చిందండి. అంటే న్యూస్ ఏంటి, న్యూస్ వీడు ఎలా ప్రజెంట్ చేస్తాడో చూద్దామని చెప్పి ఒక ఇది నడుస్తుంటుంది కదా. అలాగా న్యూస్ అందించేటువంటి క్రమంలో నెరేటివ్ అనేది ఉంటుంది. ఆ నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఇప్పుడు నార్మల్గా అగ్ని ప్రమాదం జరిగింది, దేనికి కారణం ఏంటి అనేది అధికారులు చెప్తారు. సో ఉన్నటువంటి వార్త నార్మల్గా తీసుకుంటే ఏంటంటే, హైదరాబాద్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటిది. అనేక కేసుల వివరాలు కానీ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రపరిచి ఉంటారు. ఇది దానికి ఉన్నది. అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంకో దానివల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. అగ్ని ప్రమాద సిబ్బంది వెళ్ళి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నష్టం ఏం జరిగింది, ఇందులో ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే హార్డ్ డిస్క్లు కానీ వీటికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా బయటికి రావాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు చెప్పారు. ఇది వార్త అయిపోయింది. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్లో సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. అండ్ సపోజిడ్లీ షార్ట్ సర్క్యూట్, దట్ ఇస్ వాట్ వి సస్పెక్ట్. ఇట్ ఇస్ సైంటిఫిక్ మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారు? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే. దీని మీద రాజకీయంగా వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పండగ చేసుకుంటున్నారు ఏంటి అనేది చూస్తే, ఓటుకి నోటు ఇదొక్కటే పర్టికులర్గా ఓటుకి నోటు కేసు. దీని ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయట. చాలా కీలకంట. ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది అంటే కేవలం ఓటుకి నోటు మాత్రమే అట, నాంపల్లిలో ఉన్నటువంటిది. మరి అర్థం కానటువంటి విషయం ఇది. కేటీఆర్ దానికి సంబంధించినటువంటి కామెంట్ ఇలా చేశారు. ఏం చేశారంటే, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫోరెన్సిక్ ల్యాబ్ పూర్తిగా దగ్ధమైంది, ఏ ఆధారాలను చెరిపేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టిన దానికి కేటీఆర్ దాన్ని రీషేర్ చేస్తూ దాంట్లో మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఐఎమ్ గెస్సింగ్ ద వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ద ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్ and trying to cover up for lack of evidences in cooked up political cases like phone tapping. ఇంకేముంది, తగలబడింది కాబట్టి ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఫైల్స్ పోయి ఉంటాయి. అలాగే కుక్డప్ స్టోరీ అనేటువంటి ఫోన్ ట్యాపింగ్, కుక్డప్ స్టోరీ అట. సొంత చెల్లి కవిత కూడా చెప్తుంటే కుక్డప్ స్టోరీ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్. అంత పండగ చేసుకుంటున్నారు, ఇంకేముందిలో ఇందులో ఏం లేదు అన్నట్టుగా. అంటే వీళ్ళకి తెలీదా, అర్థం కాలేదా, తెలియనటువంటి పరిస్థితి. బికాస్ ఓటుకు నోటు కేసు ఇప్పటిది కాదు, 2014-19 మధ్యలో జరిగింది. కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆధారాలన్నీ కూడా కాపీస్, ఒక్కొక్కటి కాదు కదా. అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి వాదులు, ప్రతివాదులు, కోర్టు రిజిస్ట్రీ, వీళ్ళందరి దగ్గర దానికి సంబంధించినటువంటి ఆధారాలు కాపీ ఇస్తారు కదా. మేబీ ఇక్కడ ఒక కాపీ ఉంటుంది, దీన్ని ఇదిగో మేము ఇది డీకోడ్ చేసాము ఇలా ఉంది అని చెప్పని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఇవన్నీ కోర్టులో ఆల్రెడీ ఉన్నాయి. సో పోయింది అనుకోవడానికి ఏముంది దాంట్లో, ఇంకా బ్యాకప్ అనేది ఉంటుంది కదా. అండ్ పోలీసులకు సంబంధించి ఒక పెద్ద బిల్డింగే కట్టారు కదా. ఆ బిల్డింగ్ ఏంటది, వాచ్ టవర్. కేటీఆరే కదా దాన్ని ఇనాగ్రేట్ చేసింది. అక్కడ చాలా పెద్ద టవర్ మనకి జూబ్లీ హిల్స్ని చూస్తే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఎక్కడ కట్టారు, అది బంజారా హిల్స్లో, రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళే దగ్గర ఆ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. స్పేస్ ఎంత ఇది చేసినా, ఇది ఏం పెట్టినా కానీ ఒక ఐకానిక్ బిల్డింగ్ అని చెప్పి ఆ వాచ్ టవర్ని పెట్టారు కదా. సో దాంట్లో కూడా ఫోరెన్సిక్ సంబంధించి బ్యాకప్ సర్వర్లు అనేవి ఉంటాయి. పోలీసులు అంతా ఆషామాషిగా కాదు కదా, మరి ఆ రోజు వాడుకున్నట్టుగా కాదు కదా. అది పాయింట్, అదొకటి. అలాగే ఫోన్ ట్యాపింగ్ అని ఇంకా అని, ఇక నెరేటివ్ అని చూసారా, న్యూస్ ప్రజెంటేషన్ సంబంధించి వచ్చింది. ఏ హెడ్లైన్ తీసుకున్నా సరే, చాలా పెద్ద పెద్ద ఛానల్స్, పత్రికలది, వాళ్ళ వెబ్ వెర్షన్స్ ఏది తీసుకున్నా సరే, అంటే నేను ఇక్కడ చూపించదలుకోవట్లేదు, నేను చెప్తున్నాను, జస్ట్ మీరు కావాలంటే గూగుల్ చేయండి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం అని. కీలక కేసుల ఫైల్స్ అని ఒకళ్ళు, ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, ఓటుకి నోటు కేసు అనేది ఇంకొకళ్ళు. హెడ్లైన్స్, ఇవన్నీ కూడా హెడ్లైన్స్ అనమాట. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది, అది ఎంటైర్ తెలంగాణకు సంబంధించినటువంటిది. దాంట్లో కీలకమైనటువంటి కేసుల వివరాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసుది. మేబీ అది ఏమైనా జరిగింది అంటే మాత్రం డెఫినెట్గా తంతే బూర్లు బుట్లో పడ్డట్టుగా ఆధారాలు లేవని చెప్పి వీళ్ళందరినీ వదిలేస్తారనమాట. అలాంటి లాలూచి ఏమైనా జరిగిందో మనకు కూడా తెలియదు. సో ఇలా నెరేటివ్ వేసుకుంటూ ఓటుకు నోటు అని వేసుకెళ్తున్నారు. అసలు ఓటుకు నోటు ఆ కేసే ఒక పెద్ద దిక్కుమాలిన కేసు, అది ప్రీ ప్లాన్డ్ కేసు. అది ఇలాగే ఫోన్ ట్యాపింగ్లు చేశారు కాబట్టి అప్పట్లో జరిగింది, అంతకుమించి చెప్పడానికి ఏముంది. సో
చాలా ఘనత వహించినటువంటి మీకు బాగా తెలిసినటువంటి కొన్ని పత్రికలు కూడా వాళ్ళ సైట్లోనూ లేదంటే వాళ్ళ ఛానల్ వీడియోలు దీంట్లో కూడా ఈ ఓటుకు నోటుకి వేసినారు బాబు ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం అనే బేసిక్ వార్తని చెప్పట్లే సరిగా. ఓటుకు నోట్ ఫైల్స్, ఓటుకు నోట్ ఫైల్స్, ఓటుకు నోట్ ఫైల్స్ ఇద్దరితే అంత సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమనాలి ఇంకా? నేనైతే ఏమన్నా, మీరు ఏమన్నా అనాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.